హాయ్ అండి సతీష్. ఇవాళ మాత్రం ఖచ్చితంగా షాకింగ్ ఎలిమినేషన్ ఉండబోతుంది. హౌస్ మేట్స్ అంతా అవాక్ అయిపోయే షాక్ అయ్యాయి. ఎందుకంటే ఖచ్చితంగా మిడ్ వీక్ ఎలిమినేషన్ గురించి వాళ్ళకి ఏమాత్రం అంచనాలు లేవు. ఖచ్చితంగా వీకెండ్ ఉంటుంది, డబుల్ ఎలిమినేషన్ లేదా సూపర్ 6 అనే పెట్టవచ్చు అనే మాట్లాడుకుంటూ ఉన్నారు. లేదు అంటే ఒకవేళ ఉంటే గింటే లాస్ట్ వీక్లో పెడతారేమో అనుకున్నారు తప్ప ఇవారం మిడ్ వీక్ ఎలిమినేషన్ గురించి ఏమాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేవు. సో సడన్గా అర్ధరాత్రి నిద్రలేపు బయటకు ఒకరు రావాలనేటప్పుడు ఆ హౌస్ మేట్స్ అంతా షాక్ అవుతారు. ఇది ఫస్ట్ షాక్. రెండో షాక్ ఏంటంటే నా అంచనా ప్రకారం ఓటింగ్లో బాటంలో ఎవరు ఉన్నారంటే సుమన్ శెట్టి కనుక మరి ఆయన ఎలిమినేషన్ అంటే అక్కడ కూడా షాక్ అవుతారు. ఎందుకంటే సుమన్ శెట్టి ప్రభంజనం గురించి విన్నాం. సుమన్ శెట్టి గురించి ఒక్కసారి బాటంలోకి వచ్చాడు. మిగతా ఆ బాటం వచ్చిన తర్వాత వీక్లో మళ్ళీ బాటం 3లో ఉన్నాడు తప్ప బాటం 2లో లేడు. వారం వచ్చేటప్పుడు ఆయన గురించి పొగడతలే తప్ప ఈ 14 వారాల్లో చూసుకుంటే జర్నీలో ఒకే ఒక్కసారి హోస్ట్ నోటి వెంబడి పొగడతలు లేకుండా ప్రతివారము సంజన కొంచెం కొత్త పాయింట్లు వెతుక్కోరా నాన్న అని ముద్దుగా చెప్పిందే తప్ప ఒక్కటి కూడా ఒక్కసారి కూడా నెగిటివ్ ఫీడ్బ్యాక్ రాలా. నువ్వు ఇది మార్చుకో, ఇట్లా చేసావు ఎందుకు, ఇది రాంగు, ఇది అన్ఫేర్ చేసావు, ఇట్లా రాలా. సో పైగా వచ్చిన ప్రతివారం పొగడతలతో ఆకాశానికి ఎత్తేసారు కనుక హౌస్ మేట్స్గా అర్థం కాని భరిస్తాయి. అట్లా అంటే వాళ్ళు ఏమనుకు సుమ్ము కుమ్ముతా ఉన్నాడు, ఎరగదేస్తా ఉన్నాడు, ఇక తిరగలేదు, టాప్ 5 టాప్ 3 ఇంకా అంతకు మించి ఉంటాడేమో అని హైపోవచ్చు. అతను జోలికి పోవడం కూడా మానేశారు. నామినేషన్లు కూడా చేసేదానికి కూడా ఇష్టపడలే. ఆయనకి అంత బాగుందని వారం ఎలివేషన్లు ఇస్తూ ఉంటాం, మనం ఎట్లా నామినేషన్ చేస్తాం, ఏ పాయింట్ పెడతాం అని చెప్పి కూడా ఎవరు చేయలే. అట్లా ఆయన ఎలిమినేట్ అయితే మాత్రం ఖచ్చితంగా షాక్ అవుతారు. దాంతోపాటు మరి రెండో ఎలిమినేషన్ ఎవరు? ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్కి మరి వీకెండ్ ఎలిమినేషన్ కూడా ఉండాలి కదా. మరి ఇది ఎవరయ్యే ఛాన్స్ ఉందంటే ఈ థర్స్డే ఇవాళ నైట్ కల్లా మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే ఫ్రైడే ఓటింగ్ అయిపోయిన తర్వాత ఎప్పటిలాగే వీకెండ్ ఎలిమినేషన్ ఉంటుంది. మరి ఓటింగ్ పరంగా ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారో చెప్పేస్తా. మరి మీరైతే ఖచ్చితంగా ఒక కామెంట్ పెట్టండి, మీ సపోర్ట్ ఎవరికి. ఇవాళ ఎపిసోడ్ తర్వాత కూడా లాస్ట్ డే ఓటింగ్ మీద చాలా ప్రభావం చూపిస్తుంది. సో ఎపిసోడ్ అయిపోయిన వెంటనే ఆ 12 గంటల్లోపు ఇప్పటికే మీరు ఈ రోజుకి సంబంధించి ఓట్లు వేయకపోతే వేయండి. లేదంటే ఈ 12 గంటల్లోపు ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మీరు ఒకవేళ ఆ ఎపిసోడ్ వైజ్ డెసిషన్ తీసుకుందాం ఎవరు ఫెయిర్ అన్ఫెయిర్ అంటే అప్పుడైనా వేయండి. బట్ తర్వాత ఇంకేంటో ఫ్రైడే లాస్ట్ డే ఉంది. ప్రస్తుతానికి తనూజ ఒక 25% ఉంది. వారం తగ్గింది. ఈ వారంలో రోజుకి తగ్గుతూ ఉంది ఓటింగు. అలాగే నాకు అంచనా ప్రకారం, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇవాళ ఓటు అప్పీల్ కూడా మళ్ళీ ఆవిడకే వచ్చిందంట. ఇప్పుడు ఆల్రెడీ డీమోన్ పవన్ ఇందాక ప్రోమో చూసినట్టుగా ఆయన ఎటు బిగ్ బాసే లాస్ట్కి వచ్చేసరి ఎందుకు ఇట్లా అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వచ్చు కదా, ముందంతా మీరే కొట్టుకోండి అనుకోండి, హై స్టూడెంట్ చేస్తారో లీ స్టూడెంట్ చేస్తారని చెప్పి ఇప్పుడు సుమన్ శెట్టి అంటే సరే ఎటు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఓటింగ్ పరంగానే ఆడియన్స్ వేసే ఓట్ల ప్రకారమే పంపిద్దాం అనుకున్నారు కనుక ఆయన లీస్ట్ ఉన్నాడు కనుక మళ్ళీ ఇంకెందుకు రేసులు తెప్పించి పెట్టాడు పక్కన. ఓకే, మరి డీమోన్ విషయంలో కూడా ఈయన చెప్పే బదులు వాళ్ళకంటే డెసిషన్ వదిలేయచ్చు కదా. సో అంటే ఆయనకి నచ్చినట్టుగా ఆడిస్తాడు. ఫైనల్గా వాళ్ళు బిగ్ బాస్ టీం ఏమంటే పైన ఎవరు వచ్చినప్పుడు ఆపాలనుకుంటే అక్కడతో ఆపుతారనే విషయం, టాప్ స్కోర్లోకి వచ్చినప్పుడు ఆపుతారనే విషయం అర్థమైతే ఉంది. ఆయన చేయాలనుకున్నట్టుగానే వీళ్ళని ఉంచాలనుకుంటే మీకు ఇమ్యూనిటీ వచ్చింది, మీరు సేఫ్, మీరు కాదు అని లెక్క. అయితే ఇవన్నీ కూడా వాళ్ళకి ఓటింగ్ పరంగా సింపుతో వచ్చేదే కదా. పైగా ఓట్ అప్పీల్ కూడా ఇప్పటికి ఇమాన్యుయల్ చేశాడు. నాకున్న సమాచారం మేరకు ఇప్పటికే ఎంపైర్కి తనూజకు కూడా మళ్ళీ వచ్చిందంట. సంజన అండ్ తనూజ లాస్ట్లో హైయెస్ట్ స్కోర్లతో టాప్ పాయింట్లతో వాళ్ళిద్దరు వస్తే అక్కడికి ఆడియన్స్ పేరుతో వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ తనూజకి ఓట్ అప్పీల్ ఛాన్స్ ఇచ్చారంట. ఇది అట్లా పోనీ ఆవిడైనా పెద్ద మనసు చేసుకొని తనూజ కూడా అయ్యో నేను నిన్న ఆమె ఓట్ అప్పీల్ చేసుకున్నానండి, ఈవేళ పోనీ రాని వాళ్ళకి ఇవ్వండి. మొన్న ఎమాన్యుయల్తో పాటు వచ్చేటప్పుడు కూడా ఆయనకి ఓట్ అప్పీల్ చేసుకున్నాడు. బర్నీ గారికి నిన్న రాలేదు, ఈరోజు సంజనా గారు వచ్చారు కదా ఆవిడికి రాలేదు. లేకపోతే మిగతా ఎవరికైనా ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. కనీసం ఆవిడ ప్రయత్నం అన్న మాట అన్న చెప్పుంటే బాగుండేది. స్థాయికి ఒక మెట్టు 10 మెట్లు ఎక్కేయచ్చు ఈక్వల్. ఇప్పుడు ఎందుకంటే బర్నీ కూడా చూడండి, నాకు వద్దులే సుమన్ శెట్టి నీ పాయింట్లు సగం ఇవ్వాలంటే సంజనాకి ఇచ్చేయండి, సంజనాకి అవసరం అవుతుందని అక్కడ భరణి పెద్ద మనసు చాటుకున్నట్టుగానే అట్లా ఛాన్స్ ఇస్తే బాగుండేది. బట్ వరుసగా అసలు ఆడినోళ్ళకి మిగతా వాళ్ళకి అవకాశం, వాస్తవానికి ఓటింగ్ పరంగా నిజంగా అక్కడికి వెళ్ళిన వాళ్ళ ఆడియన్స్ ఈ ఓట్లు, ఈ బయట జరుగుతున్న ట్రెండింగ్, ఎవరికి ఎంత పాజిటివ్ ఉంది, ఎవరు విన్నర్ మెటీరియల్గా ఉన్నారు, ఎవరు టాప్ 3లో ఉంటారు, ఈ లెక్కలన్నీ రియల్గా చూసి వెళ్ళే వాళ్ళైతే ఖచ్చితంగా ఆవిడకి అవసరమే లేదు, ఎట్లాగో టాప్ 2లో టాప్ 3లో ఉంటుందని కూడా చెప్పొచ్చు. వాళ్ళు వెళ్ళి కూడా నీడు ఎవరికి, నిజంగా బర్నీకి నీడు, సంజనాకి నీడు, డీమోన్ పవన్కి నీడు, ఇట్లా వేలుకుంది. మరి వీళ్ళకి కాకుండా ప్రతిసారి వీళ్ళు నిన్న తనూజకి మేము ఓట్లు వేసామండి, మీరే ఓటు అప్పీల్ చేసుకోవాలండి, బోర్డు ఎత్తామండి, మళ్ళీ ఈరోజు బోర్డు ఎత్తామండి, మీరే ఓటు అప్పీల్ చేసుకోవాలండి, చూసేవాడు కూడా చిరాగ్గా ఉంటుంది. ఇంకెందుకంటే డైరెక్ట్గా కప్పేది ఆవిడకి ఇచ్చేవచ్చు కదా అని ఫీలింగ్ వస్తుంది ఖచ్చితంగా. డీమోన్ పవన్కి ఇవ్వచ్చు కదా, బర్నీకి ఇవ్వచ్చు కదా, బిగ్ బాస్ టీం కూడా అట్లా ప్లాన్ చేయొచ్చు కదా. ఒకసారి ఓటు అప్పీల్ అయిపోయిన వాళ్ళకి రెండోసారి ఛాన్స్ లేదు. కొత్త వాళ్ళకి తీసుకున్నంటే అప్పుడు డీమోనో, బర్నియా, సంజనాయ, సుమన అయితే ఎవరికో వరకు అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది కదా. అట్లా లేదంటే కళ్యాణ్ ఆల్రెడీ ఫస్ట్ ఫైనలిస్ట్ అయిపోయాడు, ఇప్పుడు ఆయనకు కూడా ఒక ఓటు కోసం రిక్వెస్ట్ చేసుకునే దానికి అవకాశం ఇచ్చి ఉంటే
ఆయన డైరెక్ట్గా వెళ్ళిపోయాడు. సరే ఒక్కసారి డైరెక్ట్గా ఆడియన్స్కి ఇంటరాక్ట్ అయ్యేటట్టుగా సరే నేను ఏదో తప్పు ఒప్పు చేస్తుంటా, నన్ను ఎంతవరకు తీసుకొచ్చారో కామనర్గా వచ్చిన వాడిని ఆయనకు కూడా ఛాన్స్ ఇచ్చుంటే బాగుండేది కదా. అయితే ఇట్లా ఒకరికే మళ్ళీ మళ్ళీ ఇవ్వడం వల్ల ఆ కంటెస్టెంట్కే నెగిటివ్ వస్తుంది. చాలు ఇంకా దత్తపుత్రిక అనే నెగిటివ్ ఫీడ్బ్యాక్ కూడా ఆవిడకే వస్తుంది. పైకి ఇప్పుడు ఏంటి, ఇమాన్యుయల్ నేను రిమూవ్ చేయను, బర్నీ లేదా సంజన ఆప్షన్ అని చెబుతూ ఉంది. బర్నీ షాక్ అవుతుంది, ఇదేంటి నేను కూడా చాలా సపోర్ట్ చేశాను కదా. సరే ఆయనకి సపోర్ట్ చేస్తే చేసుకోవచ్చు, కానీ నాకంటే ఎందుకంటే నాకు ఈ మధ్యన స్టాండ్ తీసుకున్నాను, నేను తీసుకోవట్లేదు అని ఫీల్ అవుతూ ఉన్నాడు. ఆవిడ అంతేనండి, అవసరం ఉంటే రోజుకొక ఎవరితో అవసరం ఉంటే వాళ్ళతో మాట్లాడుతుంది అనే మాదిరికి ఇప్పటికీ ఆ ప్రోమో కింద కామెంట్లు కూడా మోగుతూ ఉన్నాయి. అంటే ఆడియన్స్కి రీచ్ అవుతూ ఉంటుంది కదా, ఆయన ఎంత బాధపడుతున్నాడో. తనూజ కోసం నేను స్టాండ్ తీసుకుంటే ప్రతిసారి సపోర్ట్ చేస్తూనే వచ్చాడు. నాకంటే డిజర్వ్ అని చేసిన దానికి బర్నీకి ఇప్పుడు కరెక్ట్గా అయిందిగా ఖచ్చితంగా. సో అట్లాగే ఉంటుందన్నమాట ఆట. అట్లాగే అక్కడ పాయింట్లు కూడా చెప్పండి, అటు నుంచి చెప్పాలి అనేటప్పుడు కూడా ఎందుకు అంత ఫోర్స్గా వెళ్ళిపోవడం, అదంతా అక్కడ ప్రాసెస్ జరుగుతుంది, రెస్పెక్ట్ ఇచ్చి ఏమవుతుంది ముందేనే వెనకేం చెప్పొచ్చు కదా. ఏం ప్రతిసారి వాళ్ళే చెబుతున్నారు కదా, ముందు మీరే మొదలు పెట్టండి అనుకుని అట్లా పోవడం ఇదంతా కూడా ఆవిడకి నెగిటివ్ అయ్యేలా ఉంది ఈరోజు ఎపిసోడ్ చూసుకుంటే. అక్కడ నుంచి లేచి వెళ్ళిపోవడం, సరే స్టార్ట్ చేయండి అయితే మీరే అనుకునే వాళ్ళు అవతల వాళ్ళకి ఆ ప్రాసెస్కి రెస్పెక్ట్ ఇచ్చి ఉండేటప్పుడు ప్రతిసారి 3 సార్లు వాళ్ళు అటు నుంచే చెప్పినప్పుడు ఇప్పుడు బర్నీ అడిగిందో తప్పే ఉంది. సోఫాలో కూర్చున్నప్పుడు అటు నుంచి మొదలు పెట్టండి కళ్యాణ్ అంటే ఇది మరీ బాగుందని ఆయన చెప్పడం ఇవన్నీ కూడా ఇవాళ ఎపిసోడ్ తర్వాత చూద్దాం. సరే ఇమాన్యుయల్కి అయితే ఒక 22% ఓటింగ్ ఉంది. బాగా కంటెంట్ తగ్గిపోయింది, ఎంటర్టైన్మెంట్ తగ్గిపోయింది, డల్గా ఉంటున్నాడు, ఆలోచనలో పడిపోతూ ఉన్నాడు. ఏదో ఒకటి అయితే దాని మాదిరిగా మళ్ళీ ఆ ఫ్లోలోకి వెళ్ళిపోయి ఉంటూ బాగుండు. ఓటీపీలు కూడా చేసుకున్నాడు కదా, టాస్కుల్లో పర్ఫార్మెన్స్ కూడా చేస్తూ ఉన్నాడు. అట్లాగే సంజనాకి అయితే ఒక 19%. సంజనాకి ఏంటంటే హౌస్ మేట్స్ పక్కన పెట్టేసినా సరే టాస్కులు ఆడుకుంటూ గెలుచుకుంటూ లాస్ట్ 2లో తనుజతో పాటు ఓటీపీలకు వచ్చినా సరే మళ్ళీ ఛాన్స్ ఇచ్చిన వాళ్ళకి ఇవ్వడం వల్ల సంజన కూడా ఖచ్చితంగా సింపతి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈరోజు ఎపిసోడ్ చూశాక అరే ఈ డీమోను ఆ బర్నీ సంజన ఏం తప్పు చేశారు, వాళ్ళకి రాని వాళ్ళకి ఛాన్స్ ఇవ్వచ్చు కదా. అసలు వాళ్ళ ఆడియన్స్గా వెళ్తున్న వాళ్ళు అక్కడ బోర్డులో చూపించి ఓట్లు వేసిన వాళ్ళు నిజంగా చూసే వెళ్తాను అని ఇక్కడ చూసే వాళ్ళు ఇక్కడ మండుద్ది. సంజనాకు కూడా ఇది ఓవరాల్గా ప్లస్ పాయింట్ అవుతుంది. ఇక బర్నీ కూడా 14% ఎట్లా ఉంది, డీమోన్ పవన్ కూడా 13% ఉంది. సుమన్ అయితే కంప్లీట్గా బాటంలోనే ఉన్నాడు. ఈ వారం అంతా ఆయన వెళ్ళిపోతాడు మిడ్ వీక్ ఎలిమినేషన్లో నేను అనుకుంటున్నా. ఇదైతే పక్కగా 99.9% సుమన్ సింగిల్ ఎలిమినేషన్ అయితే ఉంటుంది. మరి వీకెండ్లోకి ఏంటి ఇప్పుడు ఏదైతే గెలవాలనుకుంటున్నారో ఈ టికెట్ ఫైనల్ కదా, ఇది గెలిచే వాళ్ళని బట్టే డిసైడ్ అయ్యి ఉంటుంది. మరి ఇప్పటికైతే డీమోన్ పవన్ నుంచి కూడా రేసులోంచి బిగ్ బాస్ తీసేశాడు అంటే సుమన్ అండ్ డీమోన్ పవన్ రేసులో లేరు. మరి ఇంక తర్వాత ఎవరు, బర్నీయా, సంజనాయా, లేకపోతే డీమోన్ కూడా ఓట్ల పరంగా లిస్టులో ఉన్నాడని పంపిస్తే ఇక టాప్ 5 అయితే మిగతా వాళ్ళు ఉండబోతున్నారు. మరి ఇంకా గెలిచే ఛాన్స్ ఎవరెవరికంటే ఆ టికెట్ ఫైనల్ బర్నీ గెలుచుకుంటాడా, సంజనా గెలుస్తుందా, ఇమాన్యుయల్, తనుజ, 2 మేల్ 2 ఫిమేల్ కంటెస్టెంట్లు అయితే ఫైనల్ రేసులో ఉండబోతున్నవారు. మరి ఎవరు గెలిచినా సరే ఓట్ల షేరింగ్ ఇదంతా లాస్ట్ డేకి సంబంధించి ఇంపాక్ట్ కూడా పడుతుంది. అది మరి ఎప్పటికి ఫినిషింగ్ డేట్ చూపిస్తారో చూడాలి. లాస్ట్ ఓటీపీలు కూడా అని చెప్పాడు కనుక మరి పక్కాగా సుమన్ శెట్టి ఖాయం అనుకోవచ్చు మనం 99%. రెండోది ఎవరు అనేది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్. ఎవరు డీమోనా, బర్నీయా, సంజనానా? పక్కగా ఉండేది ఎవరంటే తనూజ అండ్ ఇమాన్యుయల్. మరి వీళ్ళ ముగ్గురులో ఎవరు గెలిస్తే 4 అయితే రేసులో ఉన్నారు, తనూజ, సంజన, అట్లాగే బర్నీ, ఇమాన్యుయల్. ఈ 4లో ఎవరు గెలుస్తారు అనే దాన్ని బట్టి ఇది కూడా చేంజ్ అయ్యే ఛాన్సెస్ వెరీ హై. సో మరి మీకేమనిపించింది, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఇంత ప్రోమో కూడా చూసారు కదా, సెకండ్ ప్రోమో, ఆ ప్రోమో గురించి కూడా మీ ఒపీనియన్ కామెంట్ పెట్టండి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇంకా ఇవాళ మిడ్ నైట్ వరకు కూడా మీరు ఓట్లు వేసుకోవచ్చు. మిడ్ నైట్ తర్వాత ఆ ఓట్లు మిడ్ నైట్ 12 గంటల వరకు జరిగిన ఓటింగ్ ప్రకారమే డెసిషన్ అయితే మిడ్ వీక్ ఎలిమినేషన్కి సంబంధించి ఉంటుంది. అట్లాగే ఫ్రైడే మిడ్ నైట్ వరకు జరిగే ఓటింగ్లో బాటం ఉండే వాళ్ళని బేస్ చేసుకుని లాస్ట్ వీకెండ్ ఎలిమినేషన్ అయితే ఉండబోతుంది. మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ని కాపాడాలనుకుంటే మిస్డ్ కాల్స్ రోజుకు ఒక మిస్డ్ కాల్. చాలామంది ఇప్పటికీ డౌట్ పడుతూ ఉన్నారు ఎన్ని మిస్డ్ కాల్స్ అంటే ఒక రోజుకు ఒక మిస్డ్ కాల్. మీ సాటిస్ఫాక్షన్ కోసం మీరు ఒక 10 సార్లు కొట్టచ్చు, రింగ్ ఇస్తూ ఉంటే రింగ్ అవుతుంది, కట్ అయిపోతుంటుంది. సో ఒక మిస్డ్ కాల్ కౌంట్ అవుతుంది. అట్లాగే హాట్స్టార్లో కూడా ఓట్ అయితే వేయండి.